కట డిన్నర్ అని చెప్పావు. అవును. ఏమీ లేదు టేబుల్ మీద సమస్తం. ఫుడ్ ఆర్డర్ చేశాం కదా. ఏంది ఇది? ఎయిర్ ఫ్రైడ్ హీరోయిన్ అంటే ఏం చేయాలి? వెయిట్ మెయింటైన్ చేయాలి. సరే హీరోయిన్ అంటే ఏం చేయాలి? అంటే Fruits వెయిట్ పెట్టాలి. అంటే ఇదేంటి వెయిట్ అంటే potato? హెవీ వెయిట్ మెయింటైన్ చేయకూడదు, లైట్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఎయిర్ ఫ్రైడ్ ఐషు ఇట్స్ ఆల్ నో ఆయిల్ నథింగ్ Are you sure? healthy food அது நான் ஒன்னு சொல்லவா? என்ன? சென்னை வரும்போது அவருக்கு நான் எப்படி சாப்பாடு கொடுத்தேன்னு கேளு. తెలుగు ప్లీజ్. నీ అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నే ఏదో 300 కోట్ల సంక్రాంతి భాగ్యం. అయితే 300 కోట్ల సంక్రాంతి భాగ్యం భాష ఏంటి? అది కాదు, నువ్వు చెన్నై వచ్చినప్పుడు ఏంటి భాగ్యం భాష మాట్లాడవే? ఆ రౌండ్ లో మాట్లాడతావు యాస మాట్లాడుకుంటే భాష మాట్లాడతావేంటి నువ్వు? ఐ మీన్ గైస్ ఐల్ టెల్ యు మీరు న్యూ కదా టు ద గ్యాంగ్. ఐ మీన్ ఓ బై ది వే మా రెడ్డి గారు, మా నాయుడు గారు, సరే ఓకే నాయుడు రెడ్డి గారు. వాళ్ళ పేర్లు మర్చుకున్నాను తెలియదు నాకు. ఫస్ట్ నేను వెయిట్ బా, నువ్వు ఎవరు అనుకుని మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్డి గారు, నాయుడు గారు. ఓకే. ఏం రెడ్డి గారు తెలుసా మీకు? నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంఎస్ రామిరెడ్డి గారు, కాకర్ల కృష్ణమనాయుడు గారు. కాకర్ల వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ కూడా అదే పేరు మీద ఉంటుంది. మార్చేసాం ఆధార్ కార్డ్ మొత్తం పేరు మార్చుకున్నారు. ఎందుకని? అఫెండ్ అవుతారు నువ్వు వేరే ఆది అని లేకపోతే చైతన్య అని పిలిస్తే. నాయుడు గారు అలా బతికేశారు. రెడ్డి గారు రెడ్డి గారు తేడాలు వచ్చేస్తాయి. రెడ్డి గారు నాయుడు గారు మన షోలో రాబర్ట్ కుమార్ చెప్పినట్టు చెప్తుంది. నేను ఇంకా చూడలా కదా, బట్ ఐ టెల్ యూ మేము రిపబ్లిక్ చేసాం చైతన్య మీ నాయుడు రెడ్డి గారు. ఓకే రెడ్డి గారు మన వైభవ్ రెడ్డి గుర్తుపెట్టుకుంది. ఆకలేస్తుంది ఐషు, పేర్లు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కదా. మరి నువ్వు ఫుడ్ అని పిలిచావు, ఇదేదో సెటప్ చేసావు. ఫుడ్ మాకు చెప్పుకున్నాంలే, నీకు ఆర్డర్ చేసి నీ దగ్గర పెట్టేశాం. అవునా, చెన్నై పక్క సరే కాసేపు నవ్వుపిస్తే ఫుడ్ ఇస్తాం. సో ఐ నో హౌ మచ్ ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఐ మీన్ ఇట్స్ లైక్ అ క్వైట్ లాంగ్ జర్నీ అండ్ నేను ఇంకా సిరీస్ చూడలేదు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. And Adi is like my close buddy. We all chill in Chennai. అంటే అది అయిపోయింది. అది అయిపోయింది. మీరు ఒకటి అయిపోయింది. చెన్నై ఒకటి అయిపోయింది. కృష్ణమ నాయుడు సార్ అది కాదు, మనం ఒకటి. అది విను. కట్టా ఇస్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. అసలు ఎంత ఫోర్స్ చేశాడు తెలుసా ఈ సిరీస్ లో. నేనే యాక్ట్ చేయాలి. అవునా సార్? అవునా? అది చిప్స్ కూడా అప్పుడు అప్పటి వరకు అది కూడా తట్టుకోలేకపోతుంది చెప్పి నీ పర్ఫార్మెన్స్ కి. సరే ఫస్ట్ నువ్వు లెక్క మరి ఎందుకని సార్ ఐషు ఎందుకు రాలేదు మీరు అనుకున్నారు? మన షోలో ఒక లైన్ ఉంది కదా, మన జీవితంలో మనం ప్లాన్ చేసేది వేరు, మనకు జరిగేది వేరు. ఐషునే అనుకున్నా. ఈ లోపల ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అంటే ఒక ఎక్స్ప్లోజన్ అయింది. ఏంటిది? సంక్రాంతికి వస్తున్నాం. అప్పటి వరకు ఐశ్వర్య రిపబ్లిక్ ఐశ్వర్య రాజేష్ 300 కోట్ల సంక్రాంతి భాగ్యం అయిపోయింది. సంక్రాంతి ఫోన్ చేస్తుంటారు, ఫోన్ ఎత్తుండదు. సంక్రాంతి టైంలో ఇంకా సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టిల్ కాస్ట్ మీ. అవునా? అవును. ఓ అంటే నా కౌంట్ పని చేయలేదు. అవునా? నువ్వు ఎందుకు పెట్టుకోవాలా నన్ను? దానికి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు నువ్వు ఇరిగిపోయిన చిప్స్ నిజం చెప్పమంటావా, చెప్పు. జోక్ ఏమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. నిజంగా రిపబ్లిక్ నువ్వు పెట్టిన టార్చర్ భయం వేసింది. లేదు నిజంగా ఎప్పుడు చెప్తారు. ఫుడ్ వస్తుంది. అంత కంఫర్టబుల్ గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ అంటే ఒక సీన్ వచ్చింది, అది కూర్చోవాలా నించోవాలా అనేది పంచాయతీ. ఓకే అవునవును చెప్పాను నాకు. లోపలికి వచ్చి బెడ్ ముందు కదా సార్, బెడ్ కాదు అదే ఎస్పీ ఆఫీస్ లో సీన్ ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. యూ షుడ్ లిసన్ చేయదు. నేను ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. నాకు సీన్ ఏంటి, సీన్ ఓపెనింగే దానికి అక్కడున్న ఒక ప్రాపర్టీకి లింక్ ఉంది కథకి, రైట్? సీన్ ఓపెనింగ్ ఆ వస్తువులు అవన్నీ వచ్చినాయంటే ఆ మనిషిని చంపేశారు ఇలా, అంటే పాండ్లో పోయారు, ఆ రిమైండర్స్ వస్తాయి కదా, దానికి ఒక ఈవెన్ క్లైమాక్స్ అండ్ సజెషన్స్ నాకు, అంటే ఈవెన్ ప్రాపర్టీస్ కూడా కట్ చెప్తాయి కదా. నా మైండ్లో ఎడిట్ అలా ఉంది. టక్కన దాని మీద ఓపెన్ చేస్తే తన ఫేస్ మీద కట్ అవ్వాలి. దీని ఏమంటది, మా అన్న చచ్చిపోయే న్యూస్, ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను నేను ఇలా పరిగెట్టుకుంటూ రావాలి కదా. మీరు చేశారంటే మీ అన్న చచ్చిపోయాడండి. అరే సినిమాలో రా, సారీ అలా సినిమాలో మీ అన్న క్యారెక్టర్ చచ్చిపోయాడు. ఓకే, నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయమనేటట్టుంది ఆ సీన్ కూడా. ఇప్పుడు కూడా ఎలా కొట్లాడుతుంది చచ్చిపోయాడు అని అంటావా? ఒక టెన్షన్ వచ్చి
లైక్ యూ టెల్ మీ విల్ యూ సిట్ ఆర్ స్టాండ్ నీ ఒపీనియన్ నువ్వేం మాట్లాడదు మీరు ఒపీనియన్ రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లే చేసేటప్పుడు అలా తీస్తా. యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్? సో ఇప్పుడు నేను తప్పు చేశానంట అంటే it depends on చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది, ఎంతసేపు అరే అవుతుంది. I am actually searching my brother for so long. And it's a shocker for you also. Yeah. అమెరికా నుంచి వచ్చి అన్నయ్య వేయడం ఎత్తుకుంటాను. మాట్లాడద్దు, నేను ఎవరు మాట్లాడ. యూ టెల్ విల్ యూ స్టాండ్ ఆర్ సిట్? ఐ విల్ స్టాండ్. ఓకే అర్థమైంది సార్, పెట్టిన టార్చర్ వల్ల పిలవలేదని చెప్పారు కదా, ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు నించుంటావు కూర్చుంటావు. నేను డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను, దాంట్లో నుంచోమంటే నుంచున్నా కూర్చోమని వాడు, అకార్డింగ్ టు మీ ఆల్సో అది ఆల్సో. అది No, 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 no. నాకు నీకు ఆ సిబిఆర్ హగ్ ఇవ్వాలని ఉంది. థ్యాంక్ యూ సార్. ఇదంతా డల్లా వంద బోంగే. నువ్వు న్యాయంగా ధర్మంగా ఏం చేస్తావు? డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఐ షో. అలా అంతా వద్దు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఒక ఒక షాక్ factor వచ్చినప్పుడు, చూస్తుంటావు. షాక్ వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో సిట్ డౌన్ ఇన్ దట్ షాక్. యూ వోంట్ ఈవెన్ హ్యావ్ ఎనర్జీ టు స్టాండ్, ట్రెంబుల్ అవుతాయి నీకు లెగ్స్. అట్లా అనుకుంటే కూర్చోవచ్చు కదా, ఏమో నాకైతే ఏమైనా అవ్వదు. చేయొచ్చు. ఐషు సో అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఐషు అందుకే పెట్టుకోలేదు. 3-4 hours డిస్కషన్. అందుకే పెట్టుకోలేదు. ఒక కాల్ షీట్ ఫస్ట్ షాట్ ఆఫ్ యోర్స్. ఒక కాల్ షీట్ తినేసింది. ఆల్రెడీ మేము 63 రోజుల్లో చేసిన సినిమాల్లో ఆమె కరెక్ట్గా మాట ఏంటంటే ఇంకో కాల్ షీట్ మిగిలేదు. ఇంకొక 1 day సేవ్ చేసుకునేవాళ్ళం మేము. 62 రోజుల్లో చేయాల్సిన సినిమా. సార్ నా పెద్ద డౌట్ ఏం తెలుసు సార్, చివరికి కూర్చుందా నుంచుందా సార్? కూర్చున్నా డైరెక్టర్ చెప్పిందే హే చేశా. నేనేంటంటే నేను డెమోక్రాటిక్ డిక్టేటర్ని. అందరి ఒపీనియన్స్ ఇస్తా, అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఫైనల్గా నాకు ఏది కరెక్టో అదే డిక్టేట్స్ చేసి చూపి అని అడిగా. అప్పుడు డల్ అయిపోయింది. ఎందుకు చేసి అయితే చూపించేది? కూర్చోండి. Final-గా నాకు తెక్క. I didn't want to like ఇంకా కాల్ షీట్లు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఏం చేయాలి చెప్పండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ కాల్ షీట్ కూడా వేస్ట్ అవుతున్నట్టుంది సార్. మనం ఓకే, హౌ వాస్ ద ట్రైలర్ ఐ షో? ఇట్స్ వెరీ నైస్. ఈ సినిమా థియేటర్ లో వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. సినిమా కాదు, షో ఇప్పుడు ప్రస్తుతానికి. షో ఇట్స్ సిరీస్. ఐ మీన్ సినిమాగా వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మోర్. ఇన్ఫాక్ట్ సార్ మీకు గుర్తుందా, ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. అంటే ఒక చిన్న ఓటీటీ తక్కువ చేయడం ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు, ఫ్రెష్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ థియేటర్లో కూడా ఫుల్ ఒక డిటిఎస్ తోటి మనం సినిమా ఆ చూస్తాం. మొమెంట్స్ ఉన్నాయనిపించిందా? థియేటర్ మొమెంట్స్ 100% సార్. అంటే ఎక్కడ మనకి థియేట్రికల్ మూమెంట్స్ ఎక్కడ తగ్గల, ప్రతి ఎపిసోడ్లోనూ ఉన్నాయి అవి. సో వై నాట్ వి ఎక్స్ప్లోర్ బోత్ ద ప్లాట్ఫామ్ థియేటర్ అండ్ ఓటీటీ అనిపించింది నాకు అది. అయ్యో అంటే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్గా. అభిజిత్ ఒరిజినల్గా అదే ప్లాన్తో చేశారు కాబట్టి ఏమో మేబీ సోనీ వాళ్ళకి కొత్త ఐడియాలు వస్తాయి. Probably after release. అది కాదు. But you know, whenever I came to his house, నేను హైదరాబాద్ ఉన్నప్పుడంతా ఐ మేక్ షూర్ ఐ మీట్ కట్టా. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఈ షోడ్ మీ యువర్ గ్లిమ్స్ కొంచెం చూపించారు ఆయన, కొంచెం రఫ్ కట్స్ అవి చూపించారు. అండ్ స్నీక్ పీక్ చూపించినట్టున్నా ఫస్ట్ యూ షోడ్ మీ కపుల్ ఆఫ్ షార్ట్స్ అండ్ స్నీక్ పీక్ అవి ఇవి చూపించినప్పుడు he doesn't know you're very close to me. Then I told no, నేను చెప్పాను ఇప్పుడు ఏంటి మమ్మల్ని విడగొడతావా ఏంటి తీసి? మేము అలా బాండెడ్గా ఉన్నాం. ఉంటారులే, అదే పొలాలు పెట్టడానికి వస్తూ ఉంటారు స్లాంగ్ వస్తుంది వస్తుంది భాగ్యం. మొదలెట్టు వచ్చిన పని మొదలెట్టు. ఓకే. సో అప్పుడు ఆదికి ఫోన్ చేసి చెప్పాను, సూపర్ బాది, చాలా బాగా చేసావు. అంటే డైలాగ్ డెలివరీ కానీ ఐ థింక్ ఐ కాంట్ ఇమాజిన్ అదర్ యాక్టర్ ఇన్ దట్ రోల్. థ్యాంక్ యూ. చైతన్య పోర్షన్స్ ఏమన్నా చూపించానా నీకు? నో, చైతన్య నిన్నే చూపించారు. ఓ చైతన్య నిన్ను చూపించారు. చైతన్యనే నిన్ను చూస్తావు నువ్వు. సో యా ఓకే, ఇట్స్ యాక్చువల్లీ నైస్. బట్ కట్ట ఒక ప్రామిస్ చేయప్పుడు నాకు నువ్వు చేయి ఫస్ట్. ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తా. క్లోజ్ పెట్టండి. నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్. ముందు నాకు నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోండి ఫస్ట్. సరే, నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే ఒక 90 ఏళ్ల ముసలవ్వ కథ. ఆ ముసలవ్వ పొద్దున్నే 5 గంటలు లేచి I think she'll take it as a challenge and do it off. చేసేస్తావా? Yeah, she will. ముందు కాదు అలా లేదు, ఇలా కాదు, నేను నిజంగానే 90 ఏళ్ల ముసలవ్వ అయితేనే చేయగలను నేను అది. నువ్వు అయిపో. నేను చేస్తా, మ్యాజిక్ చేసి చూపిస్తాను. యా సరే కాదు. Who's your favorite actor? Who's your favorite actor? యాక్టర్ అంటే లైక్ హీరోనా? అదే అక్కడ 12 పోస్టర్లు ఎందుకున్నాయి తెలుసా? ఇదే క్వశ్చన్ హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అనుకో, ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి. నాకు అలాగే. అంటే ఒక్క పేరు చెప్పలేను కదా అలాగా. వన్ నేమ్ యు హావ్ టు టెల్. అల్ పచినో. అరే మన ఇండియన్ పేర్లు చెప్పవా ప్లీజ్? ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో, ఆల్రెడీ మేము ఒక 2 క్యారెక్టర్లతో
ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవలరీ అంటూ చేస్తుంటే Like you should ఒక have హిస్టారికల్ కదా, ఒక రెఫరెన్స్ favorite- కొన్ని Some, సిమిలారిటీ some చూసి actor ఆల్రెడీ will రెడీగా ఉన్నారు definitely జనాలు have. Classics, నువ్వు ఒక sir. హీరో చెప్పి పేరు చెప్పించి మళ్ళీ ఇంకొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అయిపోద్దాం సరే అనుకుంటున్నావా ఒక హీరోయిన్ పేరు చెప్పలేదు ఎస్టరియర్ యాక్టర్స్ హీరోయిన్ నువ్వే అశు సరే నన్ను తప్ప ప్రస్తుతం నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే అంటే ఎవరు ముందు ఉంటే వాళ్ళ పేరు అనమాట నెక్స్ట్ హీరోయిన్ కనిపించేవరకు నువ్వే సినిమా ఓకే సో హౌ లాంగ్ డిడ్ యు రైట్ దిస్ ఈసీ రైటింగ్ అనేది ఇలా టైం పెట్టుకొని రాసేది కాదు. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటో చెప్పనా, నా ప్రాసెస్ వచ్చేసి ఐడియా. ఇప్పుడు నేను నా బుర్ర ఒక పొలం లాగా ఇదా తెలుసు. చూసావా పొలం ఎంత అది పొలం కాదయ్యా. పొలం పొలం ఎంత పొలం ఎంత ఎలా ఉంటుంది తెలుసా? ఎంత పదులుగా ఉందో. దేవుడా, పొలం పొలంలో ఎలా ఇంకా ఉంటుంది మొలకలు తెలుసా? మొలవలేదు. పొలంలో అసలు ఇది కూడా వేయాల, seed కూడా వేయాల. విత్తనాలు. సో ఐడియాస్ ఇప్పుడు ఆ పొలంలో పెరుగుతూనే ఉంటాయి. పెరగట్లా. ఒక్కొక్కటి ఒక మూడు లోపల దగ్గర పెరుగుతున్నాయి. లోపల పెరుగుతుంటాయి. అంటే యాక్చువల్గా పైన జుట్టు పెరగకపోవడానికి కారణం లోపల పొలంలో Ideas ఐడియాలు పెరుగుతున్నాయి కాబట్టి. సో జనరలీ 2016లో ఎప్పుడో అంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది కదా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నాకు తెలిసి నా మైండ్లో ఒక 10-12 ఇయర్స్ నుంచి రకరకాల షేప్స్లో రకరకాల వర్షన్స్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఐడియా కూడా ఏంటంటే ఆ క్యాన్వాస్ కొత్తగా ఉండాలి, ఏదో ఒక కొత్త యునీక్ ఎమోషన్ గురించి మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం కథ రాయాలి అనేది నా డ్రైవ్ అనమాట. అందుకని ఎక్కువ టైం One పడుతుంది. thing I learned from Katta garu. So he narrated Republic Pak Hayat Hotel కి వచ్చి పాపం he narrated 3.5 hours interval అన్నాడు. ఓకే ఈ మాట తేజ్ విన్నాడు అనుకో. నీకు సినిమాకే అట్లా అంటే ఇక్కడ సిరీస్ అంటే ఆర్ ఫస్ట్ నరేషన్ వెంట్ ఆన్ ఫర్ 8 hours. మేము ఎలా బట్ తన పాయింట్ అది కాదు, మంది 6.5 hours కంటెంట్ 8 hours నరేషన్, అక్కడ 2.5 hours ఇంటర్వెల్ వరకు 3.5 hours What I learned from he got the bound అంతా తెచ్చి పాపం అని he was like ఇండెక్స్ కార్డ్స్. అంటే ఒక సీన్ చదువుతాడు 30 నిమిషాలు మాట్లాడతాడు. అది అందుకనే 3.5 hours అయ్యింది. సో వాట్ హ్యాపెండ్ నేను వన్స్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 5 hours పడుతుంది నాకు అన్ని అంటే మైండ్లో ఉన్నాయి అన్నీ చెప్పడానికి. ఎమర్జెన్సీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని వెళ్ళిపోయారు పాపం. అవును. బట్ వాట్ ఐషు నచ్చేసింది కాబట్టి ఎక్కువసేపు చెప్పా కదా. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ డే, అంతకు ముందు ఐ యూస్ టు నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఎ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ మనం యాక్టర్గా ఎందుకు చదవాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్ట. అన్ని సినిమాలకి అలాగే వస్తుంది కదా, స్క్రిప్ట్లు వస్తాయి కదా. వస్తాయి బట్ అంతకు ముందు నేను Reading exercises, రీడింగ్ నేను చేసేదాన్ని కాదు, కథ వినేదాన్ని. బట్ ఐ టు నెవర్ రీడ్ ద బౌండ్. మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్. మన సీన్ రీడింగ్స్ చేయలే కదా, చేసామా? చేసాంగా. రిపబ్లిక్. చేసాం. కానీ మీ స్క్రిప్ట్ లో సార్ వాట్ డిఫరెన్స్ ఐ ఫెల్ట్ ఐ టెల్ యూ, ఆ డిస్క్రిప్షన్ సైడ్ అంటే సీన్ ముందు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది చదువుతున్నప్పుడే మనం ఆ లొకేషన్ ట్రాన్స్లేట్ అవుతాం, అక్కడికి వెళ్ళిపోతాం మనం. విల్ గో దేర్ అండ్ వెన్ యూ రీడింగ్ ద సీన్స్ అండ్ ఆల్ దట్. సో దాన్ని చెప్తా ఉంటాం యశు, అంటే లొకేషన్లో వీ కీప్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ ప్రైజింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద షాట్. అట్ టైమ్స్ వన్స్ ఇన్ వైల్ సే బాగా చేసావు, అదే సే నథింగ్ ఐ డిడ్ సార్, లైన్స్ అంత అందంగా రాశారు మీరు. సో ఐ వాజ్ జస్ట్ బీయింగ్ ట్రూ టు ద లైన్స్. సో హాఫ్ ద జాబ్ ఇస్ డన్ కదా యశు. Of course, writing is so important. దట్స్ వెరీ ట్రూ సార్. నేను అప్పటి నుంచి మీకు దట్స్ వెరీ వెరీ జెన్యున్. ఏ ఒక్క ప్లేస్లో కూడా దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యాడ్ టు థింక్ బికాస్ యూ థాట్ సో మచ్, యూ రిటన్ సో వెల్. వెరీ కైండ్ ఆఫ్ యూ. అది నాకు తెలుసు. దట్స్ అ ఫ్యాక్ట్ సార్. మీరు ఇప్పుడు ఒప్పుకోవాలి. వెల్ రిటన్ స్క్రిప్ట్స్ వస్తేనే అది యాక్టర్స్ కి ఒక లడ్డు లాగా. వెల్ రిటన్ పీపుల్ రైటింగే కదా ప్రాబ్లం బేసిక్ గా. ఇక్కడ రైటింగ్ లో కరెక్ట్ గా లేకపోతే మనం అక్కడ ఎంత లేజీగా ఉంటే దాని డ్యామేజ్ అంత బిగ్గర్గా తయారవుతుంది లోపలికి వెళ్ళే కొద్దీ. అగైన్ సి మేబీ నా స్కూలింగ్ లిటిల్ డిఫరెంట్ కాబట్టి ప్రపంచం అంతా సినిమాలు ఇలాగే తీస్తారు. ఇలానే అవును. సో నేను చేసేది నార్మల్ అంటున్నాను నేను. నో బట్ ప్రపంచం వేరే విధంగా సినిమాలు చేయడం అనేది లిటిల్ అబ్నార్మల్. ఎక్కువ మలయాళంలో మళ్ళీ దే ఫాలో పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ వేర్ దే ప్రాపర్. ఎందుకంటే రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మయసభ 3 సినిమాల కంటెంట్ మీరేందాక అన్నారు సినిమా లాగానే ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ అంటున్నారు కదా. అంటే 3 సినిమాలు అంత ఛాలెంజింగ్ వర్క్ 90 daysలో ఫినిష్ చేసామంటే, అంటే ఒక్కొక్క యాక్షన్ ఉంది, పాటలు ఉన్నాయి. అంటే సినిమాలో ఉన్నవి ఏవి ఇక్కడ మిస్ అవ్వాలి, మళ్ళీ అన్నీ ఉన్నాయి రైట్.
అందుకే మీరు సినిమాటిక్ ఫీలింగ్ ఉంది అంటున్నారు ఎవ్రీ ఇట్ ఎపిసోడ్ ఇస్ డెఫినెట్లీ Yeah, నేను ఇప్పుడు with ట్రైలర్ that- వాట్ ఎవర్ ఐ సా Yeah. నిజంగా ఈ ఫిల్మ్ థియేట్రికల్ గా వస్తే ఇట్ విత్ దట్ 30 days యావరేజ్ మా అవుట్పుట్ సో హౌ మెనీ డేస్ డిడ్ యూ షూట్ 90 days 90 days So per day average 5 minutes of footage. 5 minutes edited footage. ఫైనల్ కట్ We have to. He has to give. అవుట్పుట్ అంత చేయాలంటే నీకు మైండ్లో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మన కథే లోతుగా రోజు చదువుతున్న కొద్దీ పరిచయం అవుతుంటే ఇంకా డీప్గా పరిచయం అవుతుంటుంది, డీపర్గా ఇంకా లేయర్స్ వస్తుంటాయి, డీటెయిల్స్ వస్తుంటాయి. ఆ ప్రాసెస్ రైటర్ డైరెక్టర్ గోత్రూ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, షూట్ టైం తగ్గుతుంది, క్లారిటీ, Yeah, that's అందరూ ఎనేబుల్ అవుతాం. Correct. అంటే ఆ విజన్ని మీరు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు. ప్లస్ మేము కూడా ఐషు ఈ రీడింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రీడింగ్ ఉంటుంది కదా, మన స్క్రిప్ట్ రీడింగ్ చాలా సినిమాలకి జరగాలని చెప్పి జరగవు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వీ డిడ్ దిస్ ఫర్ మయసభ. ఆ రీడింగ్ అంటే లైక్ అక్రాస్ ద టేబుల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎవ్రీ సీన్, ప్రతి ఒక్క బీటు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇలా కావాలి ఇలా అదే కావాలని చెప్పాను చెప్పి అది. షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నో డిస్కషన్. We all are on the same page. అక్కడ నుంచి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని చెప్పి That's ఆ what I discussion told, ఉంది. that I learned from Katta's reading session and discussing, you know, how వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ ఇచ్చేవాడిని. అవును సార్, ఇది best కదా scenes. కథ Where కదా you can score. నీ బెస్ట్ సీన్స్, నీ టాప్ 8 సీన్స్, టాప్ 10 సీన్స్, ఈ సీన్స్ కానీ నువ్వు డిస్ట్రిక్షన్తో క్రాక్ చేయగలిగితే మిగతాది అన్నీ కవర్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి. అంటే బాగా ఏడిపించాడు. I cried a lot. I mean, the scenes are written like that. అంతే, రిపబ్లిక్ అన్ని లో ఏడుపు and ఐ షుడ్ పిక్ చేయడానికి ఒకటే రీజన్ రిపబ్లిక్ ఎందుకు ఏడుమోహమా? కాదు చేతిన ఒక్క క్రూషియల్ సీన్ ఉంటుంది, అంటే బ్రూటల్లీ రేప్డ్ అండ్ బ్యాటర్డ్ గర్ల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అగైన్ ద కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ లవర్ ఆల్సో, తనే మొత్తం డిస్ట్రిక్ట్ కేర్ చేసుకునే ఆ మూమెంట్ అనేది. అండ్ అగైన్ లైక్ హౌ ఇట్స్ ఏ ఫర్ మీ, నాకు అది సిమిలేట్ టు ద సొసైటీ బేసిక్గా, దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. ఆ పెయిన్ని దీన్ని అంటే చామింగ్గా యూఎస్ నుంచి వచ్చింది కానీ నాకు ఆ పోర్షన్ కాదు ఇంపార్టెంట్, నాకు ఈ పోర్షన్ ఇంపార్టెంట్. Good performer. ఆ మిర్రర్ సీను, హాస్పిటల్ సీను, నేను అలా షార్ట్ లిస్ట్ చేసుకుంటా కాస్టింగ్ చేయాలనుకో. ఫస్ట్ ఈ వైటల్స్ ఉంటాయి కదా, మెయిన్ వైటల్ ఎలిమెంట్స్ క్రాక్ చేస్తుందా అని చూసుకొని అది కన్విన్స్ అయిపోతే మిగిలిన బ్యాక్ వర్క్ చేసుకోవచ్చు, రివర్స్ వర్క్ చేసుకో, గ్లామరస్గా కనిపించాలి, ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ రివర్స్ వర్క్ చేసుకుంటే ఎనీ గుడ్ యాక్టర్ విల్ మోల్డ్ ఇన్ టు దట్ ద నీడ్స్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్, right? So that was this thing where your kinds don't need any audition or anything. Mande కాకా ముట్టై నుంచి compliment. Okay. ఇక్కడ ఆడిషన్ లో సీటు గెలుచుకున్న ఆయన మా రెడ్డి గారు ఒకరే. Oh, మీ ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేశారు. అండ్ ఆడిషన్ ఏంటంటే హీ టుక్ ద సీన్స్ అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బీ ఇన్ అ సర్టన్ వే ఫిజికలీ. సో చైతన్య ఇస్ లైక్ యూ కెన్ సీ రైట్ వెరీ థిన్ అండ్ లవ్ బాయ్ కైండ్ ఆఫ్ ఇమేజ్, బట్ దీంట్లో కొంచెం ఒక మెచ్యూరిటీ ఉండాలి. సో సీన్ ఇచ్చి హీ వెంట్ బ్యాక్ ఫర్ 2 weeks, he put on some weight, he bulked up, he came back and కొడేసాడు. సీరియస్ టాపిక్ నచ్చట్లేదు, కొంచెం ఏదైనా ఫన్ గా మాట్లాడదాం. ఏం కావాలి? ఫుడ్ ఫుడ్ వస్తేనే ఫన్. రావట్లా. నేను డైరెక్ట్ ఒక చిప్ తిను ఫన్నీగా. చిప్పును పన్నీగా అది తింటావు అది ఏం తెలుసు చెప్పాడు ఐషు, నువ్వు హైదరాబాద్కి వచ్చావు కదా, నువ్వు ఇంటికి రా, నువ్వు చెన్నైలో ఎంత బాగా చూసుకున్నావు, హైదరాబాద్ లో ఎలా చెన్నైలో ఏమేమి చూసుకుంటావు పెట్టాను అడుగు. చెన్నైలోనా సార్? ఒక రెస్టారెంట్ లో ఉన్న మెనూ అంతా పెట్టింది. స్వామి అని ఒక ఓ రెస్టారెంట్ ఆ ఇన్సిడెంట్ చెప్పింది దేవాసరితోనా? తీసుకురండి బాబు. I went to the ఇక్కడ కూర్చొని సార్. ఒక రెస్టారెంట్లో ఎంతమంది వెయిటర్లు ఉంటారు? ఒక 8-10 మంది ఉంటారు. బిజీ రెస్టారెంట్. పొన్నుస్వామి తెలుసు కదా? అవునవును. చెన్నైలో పొన్నుస్వామి. పిచ్చా ఆకలిగా ఉన్నాం. డబ్బింగ్ అయిపోయింది. ఆ ముందు రోజు అట్లా లేట్గా హ్యాంగ్ అవుట్ చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా అర్థమైంది సార్. అంటే ఎలా ఉందంటే నిప్పులు అనమాట, కడుపు అంతా నిప్పులు కొలిమి. బా ఫుల్ చాకలిగా ఉంది, పోయి తినేద్దారా అంటే ఓకే, ఒక బిర్యానీ బదులు 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తాం, ఇంకో ఎక్స్ట్రా కర్రీ ఆర్డర్ చేస్తాం కదా అనుకుంటాం. మన మ్యాక్సిమం కెపాసిటీ. ఇక్కడ కూర్చుంది, ఇలా ఉంది టేబుల్, ఇది మా టేబుల్. ఆ 4 టేబుల్స్ అన్నీ ఒక నాకు తెలిసి ఒక 20 టేబుల్స్ ఉంటాయి. 10 మంది వెయిటర్స్ బిజీ తిరుగుతారు. 10 మందికి ఈ 2 వెయిటర్ అన్నా తలకాయ బిర్యానీ, అన్నా ఈ బిర్యానీ. మెనూ కూడా నాన్ వెజ్ వెరైటీస్ ఎలా ఉన్నాయంటే ఫేమస్ ఫర్ దట్. They'll come and show you the meat also. Yeah. In fact, yeah. They do that. No, they used to. I కాదు, don't know. చేప, రొయ్య, మటన్,
అంటే వాళ్ళు ఏమేమి వండుతున్నారో కిచెన్లో అన్నీ ఇలా ఇలా పేర్ చేసి సార్ మీకు ఏమైనా ఎక్స్ట్రా టేబుల్ కావాలా ఎందుకు ఫుడ్ పెట్టుకోవడానికి మీరిద్దరే కిరణ్ was there. ఓకే కిరణ్. ఓకే కిరణ్ and ఇంకోళ్ళు మళ్ళీ కిరణ్ ఇస్ ఆల్సో డైరెక్టర్ పార్ట్నర్ ఫర్ దిస్ షో తెలుసు కదా For my రైటర్ Sabha, పార్ట్నర్ అండ్ అలా పెడితే ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద కాదు కాదు అలా పెడితే ఇక్కడ ఇంత పెద్ద టేబుల్ ఏమీ కాదు, పెట్టాలి నువ్వు అర్థం చేసుకోవాలా అంటే ఫుడ్ పెట్టి టార్చర్ చేసావు కాబట్టి ఆయన ఫుడ్ పెట్టకుండా టార్చర్ చేస్తాడు లేదా షో ఫుడ్ ఇప్పుడు దిగుతుంది నువ్వు ఎలా తెప్పించావు ఫుడ్ కిచెన్ నుంచి ఇలా తెప్పించావు నీకు ఇలా డ్రోన్ లో సినిమాటిక్ డ్రోన్ ఓకే ఇప్పుడు మేము రిపబ్లిక్ చేసినప్పుడు డైలీ నాటుకోడి అండ్ సంగటి మీకు పెట్టారా డైలీయా డైలీ ఉండేది మన నీకు set పెట్టారా లో. నాకు పెట్టలా నాకు పెట్టలా సార్ ఒకవేళ సార్ ఎందుకు కమిట్ అవ్వట్లేదు మనకు పెట్టలేదు కాబట్టి నాకు పెట్టలేదు ఉండింది కదా ప్రొడక్షన్ లో రోజు అడిగితే పెట్టేవాడు అంటే ఎక్కడ shoot చేస్తారు? నీకు అడగకుండా పెట్టారు మేము అన్ని చోట్ల లైక్ రామోజీలో చేసాం ఫిల్మ్స్ అదే ఇక్కడ అంటే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఓకే లొకేషన్ యూజువల్ గా మనం అవుట్డోర్ వెళ్ళి ఆ ఊర్ల దగ్గర షూట్ చేస్తున్నప్పుడు రాగి సంగటి అది ఆ, వచ్చేస్తుంది see, No, నాకు అలవాటు హైదరాబాద్లో. ఉంటుంది అవును సార్. నేను హైదరాబాద్లో. విలేజెస్కి local- వెళ్ళాను అనుకో ఆ లోకల్ ఫిష్ కర్రీస్ అయితే అన్ని ఇన్ఫాక్ట్ ఆ విలేజ్ సైడ్ వెళ్ళానంటే ముందు ఫస్ట్ మీల్ టు మీల్ మధ్యలో వేపల నోట్లో పెట్టుకొని తిరుగుతుంటాను నేను బేసిక్గా ఎనీథింగ్ అది ఆ క్రేవింగ్ వస్తుంది Yeah, అది. yeah. ఫుడ్ అక్కడ లోకల్ అన్ని ట్రై చేయాలనిపిస్తుంది ఓకే యూ డెంట్ గెట్ ద రాగి సంగటి అండ్ నాటుకోడి అంటే సీజన్ 1 Actually, కి నాకు ఇవ్వలేదు కూడా సీజన్ పులిసే 2 కి పెట్టుకుంటా ఇస్తారు మైసూర్ నిజంగా అయితే ఇవ్వలేదా? నాకు. అరే వచ్చినాయి కొన్ని రోజులు నేను వచ్చి. ఎప్పుడు When we డైటే shooting outdoors, చికెన్ we తెప్పించుకొని got it. తినడమే ఓ మనో డైట్ బేసిక్లీ ఐ వాజ్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేయాలి ఏ రాగి సంగటి చికెన్ కన్నా మంచి డైట్ ఏం లేదు లేదు. బెస్ట్ న్యూట్రిషన్ ఆల్వేస్ ఎయిటింగ్ చికెన్ ఓన్లీ నో చికెన్ Protein high ఉన్నాడు. యువర్ ఆల్సో ఎయిటింగ్ దట్ ఓన్లీ నో మధ్యలో యాక్చువల్గా ఆది వాజ్ ఆల్సో డైట్ అది వాజ్ అప్పుడప్పుడు తింటుండే కానీ ఐ వాజ్ ఓన్లీ నాకు ఈ యొక్క సిరీస్ కి సార్ నాకు ఇట్లా ఉండాలనే రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి అవసరం లేదు బాగా తిని తనకేంటి కొంచెం తనకు అవసరం బుగ్గలంతా ఉంటుంది ఇంట్లో యూజువల్ ఫిల్మ్స్ ఉంటుంది కదా మనకి యూ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే ఇక్కడ వచ్చేసి వి డెంట్ హ్యావ్ దట్ థింగ్ యా బి యువర్ సెల్ఫ్ అన్నారు ఐ హ్యాడ్ టు బి ఆన్ సర్ప్లస్ క్యాలరీస్ త్రూ అవుట్ ద సిరీస్ అంటిల్ ద సిరీస్ వాస్ ఫినిష్డ్ సిరీస్ అదే see, మేము ఫిక్స్ అయిందంటే లిటరల్గా ఎవరిని ఫాలో అక్కర్లేదు మీకు న్యాచురల్గా ఏమనిపిస్తే ఆ లుక్ మెయింటైన్ చేసుకోండి ఓన్లీ ఆ పీరియడ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కొంచెం ఆ పీరియడ్ లుక్ రావాలి బట్టలు ఆ ఏజ్ కనిపిస్తే చాలు బట్టలు కానీ ఇవన్నీ అలా కనిపిస్తే చాలు అని అండ్ మెయిన్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ రెడ్డి గారిని డిస్కవర్ చేయడం మిమ్మల్ని షాక్ చేస్తారు రెడ్డి గారు ఎందుకంటే ఆది చాలా షాక్లు ఇచ్చేసాడు మనకి ఓకే దిస్ విల్ బి అనదర్ బిగ్గర్ షాక్ ఫర్ ఆది అంటే సార్ ఆడియన్స్ కా నాకా సార్ ఆడియన్స్కి బిగ్గర్ షాక్ ఫర్ ఆది అంటే For ఆది టక్కని భయం వేస్తుంది ఫర్ ఆది ఫ్రమ్ ఆది I know, I got it. సో నో బట్ తనని ఎందుకంటే మ్యాచ్ చేయాలి వెయిట్ ఆదిని, ఇద్దరు సూపర్ స్టార్స్ కదా అన్నట్లే ఇది జస్ట్ లైక్ ఇమేజెస్ వైజ్గా ద క్యారెక్టర్ గ్రోత్ వైజ్గా కానీ వాళ్ళ ప్లేస్మెంట్ ఈ క్యాన్వస్ ఇదంతా ఇద్దరు సూపర్ స్టార్స్ అన్నప్పుడు ఆ డిగ్నిటీ ఇవన్నీ మ్యాచ్ చేయాలి అండ్ దెన్ ఒక కెమిస్ట్రీ ఉండాలి ఇద్దరి మధ్య నేను ఫస్ట్ మా సోనీ వాళ్ళే ఒక అతను రికమెండ్ చేశాడు సార్ ఈ అబ్బాయిని చూడండి యూట్యూబ్లో తనది సూపర్ హిట్ ఒక ఇది ఉంటుంది 30 Weights 21 అని వెరీ లవర్ బాయ్ హస్బెండ్ ఆ టైప్ కదా ఇదే ఇంతకన్నా సన్నగా ఉంటాడు దానిలో ఇంకా చూస్తే అది చూపించారు నేను ఏమన్నా మతుందా మీకు ఇలా ఎలకలాగా సారీ ఫర్ దట్ ఏంటి లేదు ఐషు నువ్వు షాక్ అవుతావు నా ఇమాజినేషన్ ఏంటి మీ రికమెండేషన్ ఏంటి అని కొంచెం సర్ప్రైజ్ అయ్యి సరే కొద్దిసేపు చూసా అరే సూపర్ యాక్టర్ అయితే మంచి యాక్టర్ ఉన్నాడు మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి కళ్ళు బాగున్నాయి వాయిస్ బాగుంది దాంతో కొంచెం మరి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మంచి యాక్టర్ అయితే దేనిలోకైనా ఒదిగిపోతాడన్న నమ్మకం ఎప్పుడు కూడా అండ్ అదే టైప్ కాస్ట్ చేయకూడదు మంచి యాక్టర్ని ఛాలెంజ్ చేస్తూ పోవాలి ఎప్పుడు రైట్ సో ఛాలెంజ్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది తన్ని హీ హ్యాస్ టు బీ గివెన్ అన్ ఆపర్చునిటీ అని ఆడిషన్కి పిలవమని చెప్పండి అని అది నాకు ఈ డౌట్లు అయితే ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేసేది తనతో సార్ అది నాకు ఒక టూ డేస్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఒక 2 weeks టైం ఇవ్వండి సార్ అని చెప్పి ఏ సీన్ ఆడిషన్ చేయాలో ఆ సీన్ ఇచ్చాము దట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ వైటల్ ఎక్స్ప్లోజివ్ సీన్ ఆన్ ద స్క్రీన్ 8th episodeలో వస్తుంది అది 2 weeks వీళ్ళిద్దరి మధ్య 2 weeks తీసుకొని టు పుట్ ఆన్ దట్ స్మాల్ దిస్ థింగ్ కొంచెం ముషు అన్నీ మార్చుకొని హెయిర్ స్టైల్ అన్నీ కొంచెం హెయిర్ పెంచుకొని ఇలా వచ్చాడు ఐ థింక్ ఈ వెయిట్లో ఉన్నాడు అటు కొంచెం ఈ వెయిట్లో ఉన్నాడు కొంచెం కాస్ట్యూమ్ కూడా కొంచెం వైట్ shirt వైట్ వేసుకొని, టీ-షర్ట్ అట్లా వేసుకొని I think for all the వచ్చాడు efforts, I think it'll give ప్రాసెస్ you a big చూడు break and కాదు ఐషు ఆడిషన్స్ ఎంత హెల్ప్ అవుతాయో చెప్తాను నీకు తర్వాత రీడింగ్స్ గురించి వీటి గురించి చూద్దాము అక్రాస్ ద టేబుల్ నాకు మైండ్లో నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఎలా ఉన్నిందంటే నాయుడు లోపలికి ఎంటర్ అయినప్పుడు
తను ఒక ప్రాబ్లంతో వస్తాడు. ఆ ప్రాబ్లంతో వస్తే తను నించొని దీని మీదకి అరుస్తుంటాడు, రైట్? ఏంటంటే ఇదే అది ఇదే అని చెప్పి తిని కూర్చోన్నాడు. కూర్చుంటే కొంత ఒక రకంగా హీటెడ్గా జరుగుతుంది ఇద్దరి మధ్య కన్వర్జేషన్. జరిగాక కొంచెం అఫెన్సివ్గా మాట్లాడినట్టుంటే సరే కూర్చోనాడు అని చెప్పేసి కూర్చొని మామూలుగా ఇక్కడ నుంచి మళ్ళీ కన్ఫ్రంటేషన్ పెరుగుతూ పోతుంది. చివరికి వచ్చేటప్పుడు కన్ఫ్రంటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ కులం టాపిక్ అనేది మన ఫ్రెండ్షిప్ మధ్య రాకూడదు అన్న టైప్లో వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్లీగా ఒక ఇదైతే తను మళ్ళీ లేస్తాడు. అది మళ్ళీ లేచి సంథింగ్ లైక్ ఆ జిల్లాల గురించి మాట్లాడుతుంది, అది నా జిల్లా అని డైనమిక్స్, ఏది పవర్ డైనమిక్స్ అంటారు కదా ఒక సీన్లో, అది తన చివరిలో లేసేదాన్ని ఎక్కడో మధ్యలో ఒక డైలాగ్లో ఒక స్ప్రింగ్ ఫీల్ అయ్యాడు. అలాగే అది కూడా చాలా చేశాడు ఇంప్రొవైజేషన్స్. ఏంటంటే ఇది నేను కులం గురించి మాట్లాడడం లేదు నాయుడు అని లెగిసే మూమెంట్. అండ్ ఆ మూమెంట్లో ఈవెన్ ఆది మీద నేను కెమెరా పెట్టినా కూడా ఆది ఇలా చూస్తుంటే దెర్ ఈస్ అ బ్యూటీ ఇన్ దిస్ షాట్, దెర్ ఈస్ అ బ్యూటీ ఇన్ దిస్ షాట్, రైట్? సో నౌ హీ డిఫైన్ ద షాట్ విత్ దట్ ఎక్స్ప్రెషన్. అది కూడా రిక్వెస్ట్ సార్, నాకు ఇలా అనిపిస్తే ఇలా మీరు చెప్పినట్టు కాదు, నాకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అదే కదా స్వామి, నేను అందరిలాగా యాక్ట్ చేయలేను, అందరిలా ఫీల్ అవ్వలేను కదా, నీకేమనిపిస్తే అది చేయను. కానీ అలా లెగిసాడు అది చెప్పగానే ఎంఎస్ఆర్ అండ్ ఇంకేంటి మనోడికి టైం ఉంది ఎలాగో. నువ్వు ఎలా ఆడిషన్ చేసి కాకముంటే వచ్చిందా నీకు? అవును, ఆడిషన్ చేశా, 2 ఆడిషన్స్ చేశా. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో వాట్ హ్యాపెండ్, వెట్రిమారన్ సార్ వచ్చి కాకముంటే వెట్రిమారన్ సార్ ప్రొడక్షన్ ధనుష్ అండ్ వెట్రిమారన్ ప్రొడక్షన్. I was too young అప్పుడు, 21. సో అండ్ దెన్ ఒక ఇద్దరు పిల్లలకి తల్లిగా ఉండాలి అండ్ అక్కడ ఐ హ్యావ్ టు లుక్ లైక్ దట్ విమెన్. నీకు ఆస్పిరేషన్ ఉండేదా యాక్టర్ అవ్వాలని? హీరోల వాళ్ళ మీద యాక్టర్ అవ్వాలని ఉండేది? నన్ను ట్రిగర్ చేసింది అనమాట. నాకు నిజంగా చాలా ఒక పెద్ద హీరోయిన్ అయిపోవాలి అలాంటి అంతా ఏమి లేదు, చాలా ప్లెయిన్ గా వచ్చాను, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను. బట్ ది థింగ్స్ ఐ 300 కొట్టారు అంటే నేను ఫేస్ చేసినవి ఇప్పుడు జస్ట్ 300 నాట్ దగ్గర వచ్చావు. చాలా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు? 1000 అంతా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, 300 కొట్టేసి వెళ్ళిపోయారు. ఈ రేంజ్ లో సెటిల్ అయితే చాలు. భాగ్యం. ఎవ్రీ ఫిల్మ్ భాగ్యంకి ఒక 300 చేస్తే చాలు. 300 కూడా భాగ్యమే. సో అలాగా ఐ ఫేస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అనమాట. సో డూ ఆర్ డై సిచ్యువేషన్ లోనే ఉన్నాను నేను. స్టార్టెడ్ ఒక 2-3 years అయిపోయింది, కెరియర్ స్టార్ట్ అయిపోయి ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అండ్ దిస్ కాకముటా హ్యాపెండ్. సో అప్పుడు సో మణికంఠన్, డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ మణికంఠన్ వచ్చి, హీ వాజ్ వెరీ కన్విన్స్డ్ దట్ ఐ కెన్ ప్లే ద రోల్, బట్ వెట్రిమారన్ సార్ వాజ్ నాట్ కన్విన్స్డ్. అవునా? ఓ. సో హీ డిడ్ ఆడిషన్ ఇన్ ద ఆఫీస్ లో చేసాం, లైక్ కంప్లీట్ సెటప్. ఇప్పుడు టోటల్ సీన్ అవును, props చిన్న పిల్లలు పెట్టుకుని నాకు ఆ చీర కట్టి ఆ మేకప్ వేసేసి అక్కడ ఫుడ్ వండేటట్టు, ఐఎమ్ టాకింగ్ ద డైలాగ్స్. ఎందుకంటే అవన్నీ పర్ఫార్మెన్స్ కి ఇన్స్పిరేషన్. సో మొత్తం సెట్ చేశాడు అది, యూ సెట్ ద థింగ్ ఇన్ ఆఫీస్ లో సెట్ చేసి షూట్ చేసి వెట్రి గారికి చూపిస్తే స్టిల్ హీ వాజ్ నాట్ కన్విన్స్డ్. మళ్ళీ నన్ను పట్టుకుపోయాడు లొకేషన్ కి, because he was very keen that I have He to saw you there. It's a director. So he took me to the location, మళ్ళీ ఆ గెటప్ వేయించాడు, మళ్ళీ పిల్లల్ని రప్పించాడు. సో ఇప్పుడు ఆ లొకేషన్ లోనే వాళ్ళని స్నానం చేసి ఏనో పేరు నడా సొన్నా చిన్న కాకముటియా డే లైక్ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. అప్పుడు దాకా యాక్ట్ చేసావు. నేను ఇందాక చెప్దాం అనుకుంటే మీరు చెప్పేసి. సో ఆ టేప్ ఏదైతే వెట్రి సార్ చూసారో దెన్ హీ గాట్ కన్విన్స్డ్ అండ్ దెన్ కాకముటా హ్యాపెన్ అండ్ ఫ్రమ్ దేర్ ఐ థింక్ career has been like, I'm also an actor who wants to explore different characters. నేను వచ్చి ఇలా హీరోయిన్ రోల్స్ పర్టికులర్ గా ఇవే చేయాలి అవే చేయాలి. No, your filmography says that, guys. So versatile and she chooses a lot of. Same applies to you also, no? Yes, sir. You also know. I mean, I'm so happy that you guys are enjoying being different life, basically. దానికి నా పన్నే ఉంది సార్. సరే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినట్టు? నువ్వేమన్నా భోజనం తెచ్చావేమో, తెస్తావేమోనని. అంటే నేను చెన్నై నుంచి ఐషు ఆకలి అవుతుంది ఇప్పుడు మనోడు. ఐషు ఆకలి అవుతుంది. ఐషు ఉంటే ఏమైనా వండి పెట్టచ్చు కదా ఐషు. అది పాయింట్, అది నువ్వు వండి పెడతావని రమ్మన్నావు. ఉందా నా దగ్గర ఏముంటుంది తెలుసా, ఎప్పుడు ఎగ్స్ ఉంటాయి. నీ దగ్గర ఏముంటుంది? ఇంట్లో ఏం వండుకోవాలన్నా ఎగ్స్ తోనే స్టార్ట్ చేస్తాం. గుడ్డు మొట్టే. ఓకే. So yes, August 7th వచ్చేసి such a fun interview. This interview కదా, chit chat. Because of that friendship, it really helped me on the sets. So you know, really issue like see, if it's a new actor and all that, we'll try to crack it and make it look like real and all that. When it's real friendship, it was so fun to do a series which is based on friendship and friends. It was very organic. చూసేప్పుడు కూడా ఆడియన్స్ కి అది అలా అనిపిస్తుంది అనుకుంటున్నాను. వెరీ వెరీ కల్చర్డ్. అది నేను కూడా నీ ఫ్రెండ్ చాలా
ఏళ్ళగా కానీ నాతో నువ్వు ఒక్క సినిమా చేయలేదు. నేను నీకన్నా ముందు నుంచి ఫ్రెండ్ 15 ఏళ్ళు. అంటే 15 ఏళ్ళకి ఇప్పుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్తే అప్పుడు. బట్ అంటే వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సీ వెన్ సీనియర్ యాక్టర్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఎనీథింగ్, బట్ మళ్ళీ నీ రిటైర్మెంట్ ప్లాన్ మోర్ నెంబర్ ఆఫ్ నాకు సన్మానం త్వరగా చేద్దాం ప్లాన్ చేస్తాను. More number of films. సీనియర్ యాక్టరు ఎప్పుడు వచ్చాడు ఆయన, ఎప్పుడు నుంచో చేస్తున్నాడు. ఏ డోంట్ టెల్ దట్ యా హి సచ్ ఎ యంగ్ స్మార్ట్ లుకింగ్ బాయ్. He's very handsome. I look up to him. I tell him. I call him. చిప్స్ తిను. ఇదిగో చిప్ తీసుకో. Midnight అల్లా I call him. ఇలా మాటలు తడబడుతూ ఉంటుంది. వస్తుంది ఆర్డర్ ఇచ్చాం. ఏం పర్వాలేదు. Midnights I call him and say, Adi, you are an inspiration. I do all that. But Yeah, again, I mean- for them, see, when I said Ninnu Kori also, he said Nani also gave me that space and all. That, you know, ఎప్పుడు చెప్పేవాడు అది. Yeah. హీ గాట్ నిన్ను కోరి గురించి నేను బాగా ఎప్పుడు that's one of my favorite films of Adi, Ninnu Kori. దట్ మీన్స్ హీ అండర్స్టాండ్స్ Yeah. హౌ వన్ He's a ఫిల్మ్ very హౌ good ద friend. ఫిల్మ్ He's a very good friend. Yeah. He's a very good not only friend, he'll tell Aishu no. No means no. No, ఇది అంతే. తప్పు అనేది. Yeah. How many friends No means no, you said? అండ్ వెరీ no ఆనెస్ట్. mean no అంటే ఇప్పుడు ఏదైనా మనం wrong Opinion route లో అడిగినప్పుడు- పోవడం గానీ, లేకపోతే ఏదైనా లైక్ యు నో No, ఓవర్ for me, he is very అంటే ఒక Senior. సీనియర్ కాదు, ఒక సీనియర్ నో అవును ఎస్ అని సీనియర్ కాదు. పర్సనాలిటీ. హీ యూస్ టు అంటే వేరే ఏ యాక్టర్ ఉన్నా ఐ ఫెల్ట్ అంటే ఏ అంటే వేరే యాక్టర్ యాక్ట్ చేయరా? కాదు అర్థమవుతుందా? ఎక్కువ ఏ చేస్తా. పాపం ఏదో చెప్పడానికి వస్తున్నారు. అయ్యా బాబు, ఇందాక నుంచి. మర్చిపోయా. ఎలా చేసావు? మీరు సీనియర్ కాదు, వినండి, మీరు సీనియర్ జూనియర్ అని మాట్లాడుతున్నారు కదా. sir. ఇప్పుడు కొంతమంది ఉంటారన్నమాట, ఏంట్రా ఇద్దరు ఈక్వల్స్ కదా చెప్తున్నారు అంటున్నారు, ఒకరు సీనియర్ ఒకరు జూనియర్ అంటున్నారు, అదొకటి ఉంది. అలా కూడా అపార్థం అదొకటి చేసుకుంటారు ఉంది. బాబులు. అయితే దయచేసి వద్దమ్మా. కానీ ఒకటే ఇష్యూ, ఐ థింక్ ఇది 100% చెప్పేది తిరాలి. ఇది నీకు కూడా ఎప్పుడు చెప్పలేదు చైతు. ఐ హావెంట్ టోల్డ్ యూ ఆల్సో సార్. సో చైతు నాకు పరిచయం అయినప్పుడు ఐ కెన్ సీ దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్ దట్ దిస్ బాయ్ హ్యాడ్. అప్పుడు నేను స్ట్రగ్లింగ్ ఫేజ్ ఆఫ్ మై కెరీర్, ఇప్పుడు కూడా స్ట్రగ్లింగ్ అనుకోండి. ఆ టైంలో After this no. ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐ థింక్ ద స్ట్రగుల్ షుడ్ బి దేర్ ఆల్వేస్. After మై my స్ట్రగుల్ Sabha. every project comes with challenges. అంటే వచ్చే ప్రతి సినిమా చేయకుండా ఎక్కువ అవును, ఆలోచించి ఆ ఎక్కువ స్ట్రగుల్. ఎక్కువ ఆలోచిస్తాడు. నేనైతే ఒక రోజు లిటరల్లీ జిమ్ లో వర్కౌట్ చేసినప్పుడు there was one project, he was too confused. I said, Adi, just say yes. అంటే ఐషు ఏ లేదు, ప్రాజెక్ట్ ఏం లేదు. ఇదేనా? మై No, not your project. His next project, I said, no, you're not saying anything. నువ్వు నాతో ఏం మాట్లాడదు, just call right now and say yes అని చెప్పా. లేదా ఇష్యూ అది నో ప్లీజ్ చెప్పే అని చెప్తే, సో హీస్ బిట్ కన్ఫ్యూజ్డ్, ఇది చెయ్యాలా వద్దా అనిపిస్తుంది. బట్ ఐ యాజ్ అన్ యాక్టర్ I take some యు లైక్డ్ ఇట్, యు లైక్ దట్ course, sir. డెసిషన్. అంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. Didn't like it అంటే That's when the friends are very helpful, no? Yeah. That's- So we'll that's have the to push few situations. doubts or something Yeah, like that yeah. కదా. ఎక్కువ థింక్ చేస్తాం. True. అట్లాంటప్పుడు చేసారు అంత థింక్ చేయక, so many things are working here, so just go ahead. Yeah, a lot of times we don't know our traps. Yes. But our closest ones can see them. అవును సార్, they can see from a third person's perspective, no, they'll see it better. So what I was saying about Chaitu is there's so much of dream in this boy. నాకు ఆకలి వచ్చేసి కనిపించింది నాకు అంత ఆకలి మీద. బట్ హీఈస్ అ బాయ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ. తనకి అసలు కాంటాక్ట్స్ ఏవి లేవు ఆ టైంలో. ఐ నో హీ నీడ్స్ అ మూవీ ఆర్ అ క్యారెక్టర్ వేర్ హీ కెన్ జస్ట్, బట్ ఆ టైంలో opportunity, basically. ఆపర్చునిటీ. అండ్ ఆ టైంలో నేను ఒక అబ్బాయి ఉన్నాడు చైతు అని చెప్పి మీరు పెట్టుకోండి అనే స్టేజ్లో నేను లేను. అవును. But when I saw his YouTube, that 30 versus 21, I was so happy. I want to watch that He now. cracked it, sir. Yeah. ఎన్ని కష్టాలు పడి నాకు తెలిసి ఆ ఒక్క యూట్యూబ్ దాంట్లో రాకపోయి ఉంటే ఈ రోజు చాలా తను ఇక్కడ humble ఉండుంటాడు production, కాదు. చిన్న Yeah, team, and that all worked big passion. time. Yeah. So ఈ రోజు is working with us and such a happy thing, Chetu. Great journey. Great journey, sir. ఓకే వాట్ వాజ్ యువర్ మోస్ట్ డిఫికల్ట్ సీన్? Mine? యా బోత్ ఆఫ్ యూ, లైక్ చాలా Combinations, గొడవలు, huh? ఏదో గొడవలు చాలా ఉన్నాయి. Combination, like the Combination. అదే combination question. చెప్పాను. Combination. I think that బురద Oh yeah, the fight. కుస్తీ. బురదలో చేశారా? జై టీఎన్ఆర్ అని చెప్పు, వదిలేస్తాను. జై ఆర్సీఆర్ అని వదిలేస్తాను. జై టీఎన్ఆర్ అని చెప్పు, వదిలేస్తాను. అది దానికి యాక్షన్ మాస్టర్ ఎవరో తెలుసా? మిస్టర్ కిరణ్ జై కుమార్. ఎవరు మన కిరణా? అసలు ఇలా Mr. ఉంటాడు. Mr. Kiran Hain. Peter Hain like Kiran Hain. ఏం చెప్పాడు? ఇద్దరు పడిపోతున్నారా? కిరణ్ అంటే దేవగారు ఎలాగో
ఈవెన్ కిరణ్ ఆయన వచ్చేసి ఈజ్ అ టాస్క్ మాస్టర్ అండ్ దట్స్ హౌ డైరెక్టర్ షుడ్ బి. ఇలాంటి స్క్రిప్ట్స్ 100% అది కావాలి, లేకపోతే కష్టం. మేము మార్నింగ్ నుంచి షూట్ చేస్తూ వచ్చాం, చీకటి పడింది, కామ్ ఆన్ షిఫ్ట్ ద లొకేషన్ అని చెప్పి తీసుకెళ్తే మొత్తం ఒక బురద ఒక రింగ్ లాగా పెట్టి కుస్తీ చేయడానికి, రెజ్లింగ్ చేయడానికి, దాని లోపల మీరు ఫైట్ చేసుకోవాలి సార్ అని చెప్పి కింద పడి ఎర్రమట్టి. మళ్ళీ రెయిన్ ఎఫెక్ట్, దాంట్లో రెయిన్ ఎఫెక్ట్ నైట్ మొత్తం అది టఫెస్ట్ కదా మీకు? ఫిజికలీ స్ట్రెన్యూస్ ఒక 6 గంటలు చేసి ఉంటామా? మై గాడ్. చివరికి ఆ బురదలో 10-15 కప్పలు ఉన్నాయి. ఆ కప్పల్లో మేము ఒక కప్పల్లా తిరుగుతూ ఉన్నాం. కప్పలని చంపేశారా? అంటే మీరు చంపేశారు కదా కప్పల్ని? యుద్ధంలో జరిగిన బురదలోనే కప్పలు పాపం రే. people, a lot of people remember that story that you put after that, no? I know. You put up a story. దాని తర్వాత ఆ బురదలో ఉండి we made up some reel. నా లైఫ్ లో స్టోరీలు పోస్టులు వేయను కదా, ఆ రోజు ఏదో ఆ బురదలో ఏం చేయాలో తెలియక ఇట్లా రా చైతు వీడియో తీసేసాను. బర్త్డేకి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎర్తీ ఇమేజ్ తెలుసా? Yeah. ఇప్పటికి కూడా ట్రైలర్ లో వస్తుంది కదా ఎర్రమట్టి, అది కూడా. And that is one thing. The other fight, other kusti we had, ఎండ అది నిప్పు, ఈ ఎక్స్ట్రీమ్ ఆ ఎక్స్ట్రీమ్ అన్నమాట. కింద శాండ్, కాలులో అక్కడ బ్యాడ్ బాడీస్, శాండ్ కింద ఉస్కా కదా, ఇక్కడ ఇది చూపెట్టి సార్ కొట్టుకోండి నెక్స్ట్ ఇమిడియట్లీ. సో కిరణ్ అలాంటి పనులు చేస్తున్నారు ఆయన. అప్పుడప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కి కొంచెం డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటుంటారు కదా. I'll tell my toughest part. కుస్తీ సారీ వెయిట్ బిల్డ్, ఇది బాడీ బిల్డింగ్ ఉంది కదా, వీళ్ళంతా చెప్పులు వేసుకొని మంచిగా నిల్చున్నారు ఎండలో, యునో కాళ్ళు మొత్తం లేచిపోయిన తోలు. పీక్ సమ్మర్ లో నేనే స్లో మోషన్ లో నడవాలి, స్లో మోషన్ లో కాదు, నేనే స్లో మోషన్ లో అక్కడ వరకు నడిచి దానిపైన ఎక్కి, వాళ్ళు అప్పటికి వాటర్ వేస్తున్నారు, అసలు ఏం లేదు. రాడ్ అది షార్ట్ మధ్యలో దాని మీద ఒక చేస్తా ఉన్నారు. తీసిన తర్వాత కూడా ఫుల్ హి యూజ్డ్ టు హావ్ దోస్ బబుల్స్, బట్ మేము సైలెన్స్ ఎంజాయ్ చేసాం. రెడ్డి and they were having fun. Okay, రెడ్డి అన్నారు కాబట్టి I'm getting one. Is this like kind of a two famous politicians character? Yes, absolutely. భలే క్యాచ్ చేసావు. కాకర్ల కృష్ణనాయుడు, ఎంఎస్ రామరెడ్డి. ఇక్కడ ఉంది పేరు, బట్ నేను చెప్పాలా is it like are you trying to, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఏంటంటే మనం ఫేమస్ పర్సనాలిటీస్తో నిజ జీవితంలో ఇన్స్పైర్ అవుతాం, కథలు రాయడానికి ఇన్స్పైర్ అవుతాం. బట్ ఎప్పుడైతే ఇది ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క కథని మనం ఎప్పుడైతే చెప్తున్నామో, మనం దాని తర్వాత అంటే నిజమైన కథ తీయాలని అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళ గురించిన నిజాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. కొందరు ఒకే మనిషి గురించి ఒకరు జోకర్ అనుకుంటారు, ఒకరు విలన్ అనుకుంటారు, ఒకరు హీరో అనుకుంటారు. ఇట్స్ ద హ్యూమన్ లైఫ్ అది. సో ఇది బయోపిక్ అని చెప్పినప్పుడు నో మ్యాటర్ వాట్ యు డూ, 70 ఏళ్ల జీవితాన్నో 60 ఏళ్ల జీవితాన్నో 50 ఏళ్ల జీవితాన్ని నువ్వు బయోపిక్గా చెప్తున్నావు అన్నప్పుడు 3 గంటలు చెప్పాలి అంటే ఎసెన్స్ చెప్పగలవు. ఎసెన్స్ ఎలా చెప్పగలవు? ఓన్లీ క్రియేషన్తో, కృత్రిమైన అంటే ఫిక్షన్తోనే చెప్పగలం. ఎలాగో అబద్ధమైనప్పుడు, నిజం చెప్పాలన్న బయోపిక్ కూడా అబద్ధం లేకుండా చెప్పలేనప్పుడు ఎలాగో అబద్ధం తప్పదు కదా, అప్పుడు అబద్ధాన్ని ఒప్పేసుకుంటున్నాం. మేము సృష్టించిన కథలో అన్నీ అబద్ధాలే. అందులో అక్కడక్కడ కొన్ని నిజాలు కనిపించవచ్చు మీకు. ఆ నిజాలు ఒకరికి నిజం అనిపించవచ్చు, ఒకరు అబద్ధం అని కూడా అనిపించవచ్చు. సో అలా వాట్ ఐ మీన్ టు సే ఈజ్, మేము ఈ కథనే ఒక గ్రాండ్ స్కేల్లో ఇద్దరు గ్రేట్ ఇన్స్పిరేషనల్ లీడర్స్గా మా క్యారెక్టర్స్ తీర్చిదిద్దుకుంటూ ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎవల్యూషన్ ఉంది కదా, అవేకనింగ్, ఆ ఫేజ్లో పాస్ట్కి వెళ్ళి ఈ రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇందులో మీకు చాలా అద్దం లాంటి రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి మన సోషియాలజీ కానీ ఆ టైంలో. అది ఐడియా.
అది యువర్ సేయింగ్ సంథింగ్. లేదు సార్, మీరు చెప్పారు కదా ఇప్పుడు నాకు డౌట్, Yeah. ఇప్పుడు నిజం అనుకుంటున్నావు అబద్ధం అనుకుంటున్నావు నువ్వు? ఏమో నాకు ఏమనుకోవాలి నాకు తెలియదు. అది అవసరంలా, అది అవసరంలా. సి కాదు చెప్తున్నావా? అబద్ధం కాదమ్మా, ఒకటే ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు ప్రస్థానం అనేది సినిమాలో సాయి కుమార్ క్యారెక్టర్ లోకనాథ్ నాయుడుది నిజంగా ఒక మనిషిని చూసి చేశాను, ఇది ఆయన కథే అని చెప్పి ఒక మనిషిని తీసుకొచ్చి నించోబెట్టి పేరు చూపించిన ప్రస్థానం సినిమాకి ఏమన్నా తేడా ఉంటుందా? చూపించినా ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఇంపాక్ట్లో తేడా ఉండదు. ఇంపాక్ట్లో తేడా ఉండదు. కాబట్టి అలాంటప్పుడు అది అవసరం లేదు మనకు, ఆ టాపికే అనవసరం. కథ ఏంటి, కథలో ఉన్న ఎమోషన్ ఏంటి, మూర్తి గారు అడిగితేనే చెప్పలేదు, మీరు అడిగితే ఫిక్షన్ లాగా మీరు ఎంజాయ్ చూస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే చూసినప్పుడు, ఐ మీన్ నేను ఇంకా సిరీస్ చూడలేదు, సిరీస్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి చూస్తున్నప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు 2 ఫేమస్ పొలిటీషియన్స్. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, డిసిమిలారిటీస్ కూడా ఉంటాయి. బట్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఫిక్షన్. ఫిక్షన్ కూడా. అవునా సార్, అది పొలిటీషియన్స్ ఇన్స్పైర్ అయ్యారా మీరు ఏమన్నా? యాక్ట్ చేస్తావయ్యా నువ్వు, ఆడిషన్లో ఎంత బాగా చేసావు. మళ్ళీ చెప్తున్నా కదా, ప్రస్థానం ఒక చిన్న కుటుంబం కథ అయితే ఇది ఒక పెద్ద కుటుంబం కదా. 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల కుటుంబం చూడు. ఆ కుటుంబం ఒక ఫేజ్లో ఆ కుటుంబంలో జరిగిన రాజకీయ చైతన్యం. అంటే మనకి ఎప్పుడు అలా అనిపించలే కదా, వి నెవర్ ఫెల్ట్ దట్ వే. అబ్బా అసలే ఇంకా సరే మై లాస్ట్ క్వశ్చన్ బోయన జనాలకు తెలుసు. లేదు సార్, వన్ థింగ్ రీసెంట్ గా అయింది రైషో, దాంతో నువ్వు లాస్ట్ క్వశ్చన్ వెళ్ళిపో. Yeah. అంటే రీసెంట్ గా సార్ వాళ్ళ ఇన్నర్ సర్కిల్, వాళ్ళ క్లోజ్ మెంబర్స్ కి ఈ యొక్క టోటల్ సీజన్ వచ్చేసి ఆయన షో వేశారు. ఐ డోంట్ థింక్ వీ విల్ బంచ్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 9th ఎపిసోడ్ దాకా అలానే కూర్చొని మధ్యలో చిన్న చిన్న బ్రేక్లు తీసుకొని మళ్ళీ షో ఆన్ అవుతే టక్కున వచ్చి కూర్చొని పోతారు కదా, కూర్చొని దే జస్ట్ డెంట్ ఫీల్ బోర్డ్ అట్ ఆల్, లైక్ ఎ సింగిల్ ఫిల్మ్. ఈవెన్ ఐ ఫెల్ట్ దట్ సార్. మనం మీకు అనిపించిందా? అవును, చాలా రాగా చూసారు. అప్పుడే వచ్చేసి అసలు ఈ 9 ఎపిసోడ్లు చూసామా అన్న ఒక ఫీలింగ్ నాకు అనిపించలేదు సార్, టక్కన అయిపోయినట్టు ఉంది. అంటే ఆ రిలేషన్షిప్ పండితేనే అది జరుగుతుంది, దానికి అందరూ కంట్రిబ్యూట్ చేశారు. నౌ ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ టు వాచ్. August 7th. ఆ రోజు ఏ రోజు ఇక్కడే ఉన్నాను. మేము ఇప్పుడే ఇంకా మేము ఏం తీసామరా బాబు, ఏం కనిపిస్తుందిరా అని చూసుకుంటున్నాం. అదే అప్పుడు నువ్వు అన్ని చూపిస్తావు కదా. నువ్వు ఉన్నావని నువ్వు ఫోన్ చేసావు అసలు ఆయనకి, నువ్వు ఉన్నట్టు 15 రోజులు అయింది కదా. ఎగ్జాక్ట్లీ, ఏం భాగ్యం అది. వెళ్ళే ముందు అలా వచ్చి మా డైరెక్టర్ అంటే వెంటనే తిప్పేస్తాం మేము ఫుడ్. రైట్, ఓకే ఇప్పుడు ఎలాగో ఫుడ్ వచ్చేసిందంట. వచ్చిందంట. ఫుడ్ కోసం వెయిటింగ్ టైం ఇలా కాలక్షేపం చేశాను. ఎనీవేస్ నాకు ఇంకా మమ్మల్ని పట్టుకో, మేము వెళ్ళిపోవా? ఫుడ్తో ఉండిపోతాం ఇంకా. క్వశ్చన్ మనందరూ కలిసి తినుకోండి. ఒకే క్వశ్చన్ ఉంది, అంతా నేను తినేసి పోతా. షూర్. ఎక్కడికి పోతావు? నాకు రేపు షూటింగ్ ఉంది. ఓకే ఓకే, దాని తర్వాత చెన్నై పోతా. ఓకే సరే, అయితే మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ నువ్వు పిలిస్తే వస్తా. ఇంకా అంతే లాస్ట్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సీజన్ లో నేను ఉన్నానా లేదా అదే నా క్వశ్చన్. ఇప్పుడు నువ్వు లేకపోతే ఆ సీజన్ షూటింగ్ జరగనిచ్చేయట్లేదు. ఆలోచిస్తా. సోనీ లివ్ నా 2 సినిమాలు ఉన్నాయి. అవును చెప్పారు, నువ్వు ఫేవరెట్ అంటే వాళ్ళకి. అవును, ప్లాన్ బి ఉంది, ఫరానా, 2 ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్. సీరియస్లీ టెల్లింగ్ యూ, they told you they like you, they have 2 products of you. ఐషు ఇంటర్వ్యూ అన్నాను, ప్లీజ్ వెల్కమ్ అనే టైప్ లో. ఐషు ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ లెక్క ఇంటర్వ్యూ కాదు, వాడుకున్నాను. దొరికావు.